భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో 4000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్కు ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అగ్రవర్ణ పేదలకు దన్ను, ఈడబ్ల్యూఎస్ పేరుతో ప్రత్యేక శాఖకు మంత్రివర్గం ఆమోదం. బ్రాహ్మణ, కాపు, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, రెడ్డి తదితర అగ్రవర్ణ పేదల కోసం ఏర్పాటు. జైన్, సిక్కులు, ఆది, పద్మ, వెలమల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు. వాసవి, కన్యకా పరమేశ్వరి, చౌల్ట్రీలు, అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్యవైశ్యులకే అప్పగింత. బీసీల గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానానికి ఓకే. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 4035 మంది ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్. సేద్యానికి పగలు 9 గంటల విద్యుత్ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్తో ఒప్పందం. మంత్రివర్గం నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పెర్ని నాని. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం పలు ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్ల నిర్మాణం కోసం పర్యాటక శాఖ భూముల అప్పగింతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ, సాంస్కృత వేద పాఠశాలల ఏర్పాటు కోసం శారదాపీఠం, దత్తపీఠం, ఇస్కాన్ చారిటీస్లకు భూములను కేటాయించింది. 17 నుంచి అసెంబ్లీ. టీడీపీ కుట్రను ప్రజలకు వివరించాలి. నెల్లూరు కార్పొరేషన్ 12 మున్సిపాలిటీల్లోనూ విజయం సాధించాలి. మంత్రులకు సీఎం దిశ నిర్దేశం. అగ్రవర్ణ పేదలకు దన్ను, ఈడబ్ల్యూఎస్ పేరుతో ప్రత్యేక శాఖకు మంత్రివర్గం ఆమోదం. 2022 జూన్లో అమ్మఒడికి 2021 నవంబర్ 8 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు 75% హాజరు తప్పనిసరి. అర్హత ఉండి సంక్షేమ పథకాలు దక్కని వారికి జూన్, డిసెంబర్లో ప్రయోజనం కలిగించేలా చర్యలు. ప్రకాశంలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ, విజయనగరంలో గురుజాడ జేఎన్టీయూ ఏర్పాటుకు ఆర్డినెన్స్. కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ నేతృత్వంలో క్లస్టర్ వర్సిటీ ఏర్పాటు. విశాఖపట్నంలో 14,634 కోట్లతో డేటా సెంటర్, 24,990 మందికి ఉపాధి. సేద్యానికి పగలు 9 గంటలు విద్యుత్ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్తో ఒప్పందం. యూనిట్ 2.49 చొప్పున ఏటా 7,000 మెగావాట్ల కొనుగోలు. మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పెర్ని నాని. రాష్ట్రంలో అగ్రవర్ణ ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఆదుకోవడం కోసం ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య తదితర వర్గాల్లో నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. జైన్లు, సిక్కులు సంక్షేమం కోసం ప్రత్యేకంగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. పద్మ, ఆది, వెలమ సామాజిక వర్గాల్లోని నిరుపేదలను ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెట్టాలని అధికారులను ఆదేశించింది. గురువారం వెరగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార మంత్రి పెర్ని నాని విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కొలువుల జాతర. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 1285, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ల్లో 560, ఫార్మసీలు, వైద్య విద్యా శాఖలో బోధన, నర్సింగ్, పారామెడికల్ విభాగాల్లో 2190, వెరసి 4035 ఉద్యోగాలను కొత్తగా సృష్టించి నియామకాలు చేపట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 41,308 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు 26,917 మంది ఉద్యోగులను నియమించింది. మిగతా 14,391 ఉద్యోగాల నియామకాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ జనగణన. అమ్మఒడికి 75% హాజరు. అమ్మఒడి పథకం కింద 2022 జూన్లో విద్యార్థుల తల్లుల ఖాతాలో 15,000 చొప్పున జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2021 నవంబర్ 8 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో 130 పని దినాల్లో 75% హాజరు ఉంటేనే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో కరోనా ప్రభావం వల్ల హాజరు శాతం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ పథకం స్ఫూర్తిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు. పెన్షన్
వృద్ధాప్య పెన్షన్, ఇంటి స్థలం, వైఎస్ఆర్ ఆసరా, చేయూత తదితర ఏ సంక్షేమ పథకం కిందైనా అర్హత ఉండి లబ్ధి చేకూరని వారితో జనవరి నుంచి మే వరకు దరఖాస్తు తీసుకుంటారు. వాటిని పరిశీలించి అర్హత ఉన్నట్లు తేలితే జూన్లో ప్రయోజనం చేకూర్చుతారు. ఇదే రీతిలో జూలై నుంచి నవంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించి అర్హత ఉన్న వారికి డిసెంబర్లో లబ్ధి కల్పిస్తారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా ఇక ఆన్లైన్లో సినిమా టికెటింగ్. మొత్తానికి మరి అమ్మఒడికి 75% హాజరు ఉండాలి అనే నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇప్పటి వరకు అయితే హాజరుని పరిగణించుకోకుండా నవంబర్ 8, 2021 నుంచి ఏప్రిల్ 30, 2022 వరకు టోటల్ 130 పని దినాల్లో 75% హాజరు ఉంటేనే మరి రాబోయే జూన్లో ఇచ్చేటటువంటి అమ్మఒడి అనేది విద్యార్థికి వర్తించడం జరుగుతుంది. అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4000కు పైగా వైద్య శాఖలోని ఖాళీలను భర్తీ కూడా చేయబోతోంది ప్రభుత్వం. నీట్ ఫలితాల వెల్లడికి సుప్రీంకోర్టు అనుమతి. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ యూజీ ఫలితాలు ప్రకటించేందుకు సుప్రీంకోర్టు గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అనుమతి ఇచ్చింది. ఫలితాలు విడుదల కాకుంటే బాంబే హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, సంజీవ్ ఖన్నా గవాయిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ముంబైలోని ఓ పరీక్షా కేంద్రంలో 2 విద్యార్థుల OMR షీట్లు తారుమారైనందున వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడంతో పాటు మొత్తం ఫలితాలను నిలిపివేయాలని తొలుత హైకోర్టు ఆదేశించింది. దీనిపై NTA అప్పీల్ చేయగా మొత్తం 16 లక్షల మంది ఫలితాలను నిలుపుదల చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ 2 విద్యార్థుల విషయాన్ని దీపావళి సెలవుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. రిజర్వేషన్లపై 16న తీర్పు. నీట్లో OBC EWSకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై వచ్చే నెల 16వ తేదీన తీర్పు ఇస్తామని జస్టిస్ వై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాథ్ నాగరత్నాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. IIITలో NRI సీట్ల భర్తీకి ఆహ్వానం. అలాగే IIITలలో కౌన్సిలింగ్. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGKT పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం IIITలోని NRI కోటా కింద ఉన్న 200 సీట్ల భర్తీకి విద్యార్థుల పేర్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య KC రెడ్డి, ఉపకులపతి ఆచార్య K హేమచంద్ర రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సీట్ల కోసం విద్యార్థులు వర్సిటీ వెబ్సైట్ www.rgkt.in లో నవంబర్ 20లోగా పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయకుండా IIITలో సీటు పొందేందుకు అర్హులని తెలిపారు. పేరు నమోదు చేసుకున్న వారు నవంబర్ 30న ఇడుపులపాయ, నూజివీడు IIITలో జరిగే కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కౌన్సిలింగ్కు హాజరు కండి. RGKT పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు IIITల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు RGKT సెట్ రాసిన అభ్యర్థులకు వారు సాధించిన ర్యాంకుల ఆధారంగా సంబంధిత ధృవీకరణ పత్రాలతో ఆయా తేదీల్లో కౌన్సిలింగ్కు హాజరు కావాలంటూ వ్యక్తిగత సమాచారం పంపినట్లు ఆచార్య K హేమచంద్ర రెడ్డి తెలిపారు. అంగీకారం తెలకపోయినా గ్రాంట్ కొనసాగిస్తాం. ఎయిడెడ్ కళాశాలల విషయంలో హైకోర్టుకు ప్రభుత్వ హామీ. ఒత్తిడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి, పిటిషనర్లకు సూచించిన ధర్మాసనం. ఎయిడెడ్ కళాశాలల్లో పోస్టులు, ఆస్తులను ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు సమ్మతించకపోయినా గ్రాంట్ను యథాతథంగా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. విద్యా సంస్థలను స్వాధీనం చేయాలంటూ యాజమాన్యాలపై ఒత్తిడి చేయబోమని ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ పునరుద్ఘాటించారు. ఆ మేరకు హామీ ఇచ్చారు. ఆ వివరాల్ని నమోదు చేసిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం వ్యవహారంలో అధికారులు ఒత్తిడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సంబంధిత అధికారి వివరాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్లు తరపు న్యాయవాదులకు సూచించింది. వారిపై చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ K లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎయిడెడ్ విద్యా సంస్థలకు పాఠశాల, జూనియర్ డిగ్రీ కళాశాలలు ఆర్థిక సాయం నిలిపివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవాలని, లేదంటే తమకు అప్పగించాలని కోరుతూ ఏపీ విద్యా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ 12/2021 తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా జీవోలను జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఓ కళాశాల తరపున న్యాయవాది జె సుధీర్ వాదనలు వినిపిస్తూ పాఠశాలల విషయంలో గతంలో ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చిందని, ఆ హామీనే కళాశాలల విషయంలోనూ వర్తింపజేయాలని కోరారు. అందుకు జీపీ కూడా అంగీకరించారు. మరో న్యాయవాది ఎన్ సుబ్బారావు స్పందిస్తూ పాఠశాలల విషయంలో ఒత్తిడి చేయబోమని ఒకవైపు హామీ ఇస్తూ, సమ్మతి తెలపని పాఠశాలల విషయంలో విద్యార్థులకు టీసీలు ఇవ్వని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ప్రత్యేక పాఠశాలలపై విధానం రూపొందించండి. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విద్యాభ్యాసం విషయంలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత ఉండాలనే దానిపై ప్రామాణిక విధానాలను రూపొందించాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాధారణ పాఠశాలల్లో కూడా ఈ తరహా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని కోరింది. అంతవరకు 2019లో ఢిల్లీ ప్రభుత్వ దివ్యాంగుల విభాగం కమిషనర్ చేసిన సిఫారసులనే అమలు చేయాలని జస్టిస్ ఎంఎం కన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, రవికుమార్తో కూడిన ధర్మాసనం సూచించింది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా బీఈడి స్పెషల్, డిఈడి స్పెషల్ శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సమస్యలపై దాఖలైన వ్యాజ్యాలపై తీర్పు ఇస్తూ ఈ సూచన చేసింది. ప్రస్తుతానికైతే నడవడానికి ఇబ్బంది పడే సెరిబ్రల్ ప్లాసీ విద్యార్థుల విషయంలో 8.1, అటిజం వంటి మానసిక వైకల్యం కంటే 5.1, అంధ, బదిర ఇతర లక్షణాలు కలిసి ఉంటే 2.1 నిష్పత్తిలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉండాలని తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం తగిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేరని, ఈ విషయంలో కూడా తగిన చొరవ తీసుకోవాలని తెలిపింది. వీటన్నిటిపై వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా నివేదికలు సమర్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. పీఆర్సీ లేదు, డిఏలు రావు, నెల నెల జీతం కోసం ఎదురుచూపులే, ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు, నేటి స్టాఫ్ కౌన్సిల్లో ఏం సాధిస్తారు? పీఆర్సీ ఒక ఏడాది ఆలస్యం అవడం సహజం. ఇప్పుడు 3 ఏళ్లు 4 నెలల నుంచి పెండింగ్లోనే ఉంది. డిఏలు అందడం లేదు. 15వ తేదీ దాకా పెన్షన్లు వేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామన్నారు. అయినా పట్టించుకోలేదు. చివరికి 1వ తేదీన జీతం వస్తే చాలనుకునే పరిస్థితి వచ్చింది అంటూ ఉద్యోగుల అసంతృప్తి. 3 ఏళ్లు దాటిన పీఆర్సీ ప్రక్రియ చరిత్రలోనే ఇది అతి సుదీర్ఘ నిరీక్షణ. నివేదిక చేతిలో ఉన్న ప్రభుత్వం నిర్లిప్తత, పీఆర్సీ జాప్యంతో 5,600 కోట్లు బకాయి, డిఏ బకాయిలు 12,492 కోట్లు, ఇతర బకాయిలు 3,000 కోట్లు. నేడు కౌన్సిల్ మొదటి సమావేశం. 5 ఏళ్లకోసారి దక్కాల్సిన పీఆర్సీ గడువు ముగిసి 3 ఏళ్లు దాటినా కొలిక్కి రావడం లేదు. ఎప్పటికప్పుడు అందాల్సిన డిఏలు అందనంత దూరంలోనే ఆగిపోతున్నాయి. రిటైర్ అయిన ఉద్యోగులకు నెలల తరబడి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు. చివరికి 1వ తేదీన జీతం వస్తే చాలనుకునే పరిస్థితి ఉంది. గందరగోళం, అస్తవ్యస్తం. ఇలాంటి పరిస్థితుల మధ్య శుక్రవారం కీలకమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏం తేలుస్తారో ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి 3%, 6%? ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం పీఆర్సీ రూపంలో కూడా బకాయి పడింది. 2019 జూలై 1వ తేదీ నుంచి 27% ఐఆర్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో కొంత ఫిట్మెంట్ ఇచ్చి పీఆర్సీ ప్రకటిస్తే 2019 జూలై 1వ తేదీ నుంచి ఆ పీఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వం 3% ఫిట్మెంట్ ఇస్తే బకాయిలు 2,800 కోట్లుగా, ఉద్యోగులు కోరుకుంటున్నట్లు 6% ఫిట్మెంట్ ఇస్తే బకాయిలు 5,600 కోట్లకు చేరుకుంటాయి. ఇవి కాకుండా తమకు వివిధ రూపాల్లో ఇంకో 3,000 కోట్ల వరకు బాకీ ఉండొచ్చని ఉద్యోగులు చెబుతున్నారు. ఏపీజీఎల్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీల రూపంలో ప్రభుత్వం నుంచి ఇంకా 3,000 కోట్లు రావాల్సి ఉందని వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ సమస్యలన్నిటిపై నేడు జరగబోయే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో తేల్చబోతున్నారు. మరి ఇందులోనైనా ఫలితం అనేది వస్తుందా లేదా మరోసారి వాయిదా పడుతుందా అనేది మనం ఈరోజు వేచి చూడాల్సి ఉంటుంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.